ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇటువైపు 5 డిజిట్స్ ఉన్నాయి, ఇటువైపు 3 డిజిట్స్ ఉన్నాయి. అవునా కాదు? ఇటుపక్క 5 నెంబర్లు ఉన్నాయి, ఇటువైపు 3 నెంబర్లు ఉన్నాయి అనమాట. ఇది మనకి టైప్ 3లో వస్తుంది. టైప్ 2లో ఏంటంటే ఇటువైపు తక్కువ ఉంటాయి, ఇటువైపు ఎక్కువ ఉంటాయి. ఇటుపక్క తక్కువ ఉంటే మనం సున్నాలు వేసి మైనస్ చేస్తాం. ఇది టైప్ 2లో డిస్కస్ చేసాం. సరే, ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అనుకోండి, ఇటువైపు ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ని ఇటువైపు ఫస్ట్ అన్ని డిజిట్స్ ని ఒక పార్ట్ కింద చేసుకుని, ఇటుపక్క 3 ఉన్నాయి కాబట్టి ఇందులో ఫస్ట్ 3ని ఒక పార్ట్ కింద చేసుకుంటే మనకి అది 321 అవుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పార్ట్ కింద చేసుకుంటాం, 54 అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ పార్ట్ ఈ నెంబర్ని ఇలాగ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఎప్పుడు వరకు అనుకోనంటే దీనికి ఒక వాల్యూ యాడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూని ఇందులో నుండి తీయగలమా లేదా చెక్ చేసుకుంటాం అనమాట. తీయగలము అనుకోనంటే ఈ వాల్యూ ఇక్కడ ఉంటుంది, లేదంటే ఇది మారుతుంది. దాని గురించి మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే 54 ఒకటి యాడ్ చేస్తే 55 వచ్చింది. 55 321 నుండి తీయగలమంటే ఎస్ తీయగలం అనమాట. తీయగలం అనుకోనంటే పాజిటివ్ వాల్యూ వస్తుందో చెక్ చేయాలి, నెగిటివ్ వాల్యూ రాకూడదు అనమాట. సరే, ఇప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుందా? అవును. 351 నుంచి 55 తీస్తే 11లో 5 తీస్తే 6, 11లో 5 తీస్తే 6, సో 266. సో ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని ఇక్కడ మనం పెడతాం అనమాట. తర్వాత ఇక్కడ ఏదైతే ఈ వాల్యూ ఉంటుందో దీని మీద మనం నిక్లస్ ఫార్ములా అప్లై చేసుకుంటాం. నిక్లస్ ఫార్ములా మీకు తెలుసు, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనమాట. అన్ని నెంబర్ని 9 నుండి తీస్తాం, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. సో 9 నుండి 3 తీస్తే 6, 9 నుండి 2 తీస్తే 7, ఒక లాస్ట్ నెంబర్ని 10 నుండి తీస్తాం అనమాట. 10 నుండి 1 తీస్తే 9. దీని వాల్యూ ఇదే వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. సరేనా? సో ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు అనుకుంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది కూడా చెక్ చేయండి. 무궁화 꽃이 피었습니다.